మాయా మీరు 18+ కాకపోతే ఈ వీడియో స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఇది 18+కి మాత్రమే. ఇప్పుడు నేను చెప్పే ఈ 2 మూవీస్‌లో మెయిన్ లీడ్స్ యొక్క రిలేషన్‌షిప్ అనేది పబ్ దగ్గరే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ 2 మూవీస్ యొక్క రన్ టైమ్ కూడా 1 అవర్ 40 మినిట్స్ ఉంటాయి. వాటిలో ఫస్ట్ మూవీ ఫాల్ ఫర్ మీ. ఇది ప్రెజెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో లిల్లీ అనే అమ్మాయి చాలా రోజుల తర్వాత వాళ్ళ సిస్టర్‌ని మీట్ అవ్వడానికి వెళ్తుంది. వాళ్ళ సిస్టర్‌కి అక్కడ ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ అయిపోయి ఉంటుంది. ఆ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న పర్సన్ ఎలాంటి వాడని కనుక్కోవడానికి లిల్లీ ట్రై చేస్తూ ఉంటుంది. ముగ్గురు కలిసి ఒక పబ్‌కి వెళ్తారు. అక్కడ స్టార్ట్ అవుతుంది అసలు కథ. లిల్లీకి ఆ పబ్లో వర్క్ చేసే ఒక పర్సన్కి రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది. కానీ ఆ పబ్లో వర్క్ చేసే ఆ పర్సన్ దగ్గర గన్ ఉంటుంది. అసలు ఆ గన్ అతని దగ్గర ఎందుకు ఉంది, అండ్ లిల్లీ వాళ్ళ సిస్టర్ ఎంగేజ్మెంట్ చేసుకున్న పర్సన్ మంచోడా చెడ్డోడా ఇవి తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. నెక్స్ట్ మన లిస్ట్లో నెక్స్ట్ మూవీ ప్రిటీ థింగ్. ఇది ప్రెజెంట్ ప్రైమ్ వీడియోస్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ చూసాక మూవీలో ఉన్న గుండెమాయ మీద మీకు కోపం జాలి రెండో ఒకేసారి వస్తాయి. అలా ఉంటుంది వాడి క్యారెక్టర్ మూవీలో. ఈ మూవీలో మన గుండెమాయ ప్రశాంతంగా పబ్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. పబ్కి వచ్చిన ఒక ఆంటీ పరిచయం అవుతుంది. ఆంటీతో కిమ్చి అయిపోతుంది. కిమ్చి అంటే అదే మీరు అనుకున్నదే. ఆ తర్వాత మనోడికి ఫ్లైట్ టికెట్స్ ఇచ్చి మరీ వేరే కంట్రీకి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత ఏమైంది అనేది మనం మూవీలో చూడాల్సిందే. ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 మూవీస్లో 18+ కంటెంట్ చాలా ఉంటుంది. కాబట్టి మీరు ఫ్యామిలీతో పాటు చూసే ప్రయత్నం చేయొద్దు. ఎవ్రీ 10 మినిట్స్కి ఒక అడల్ట్ సీన్ వస్తూనే ఉంటుంది మూవీలో. నాకైతే ఈ 2 మూవీస్లో ఫాల్ ఫర్ మీ అనే మూవీ బెటర్ అనిపించింది. ఇన్ కేస్ మీరు కూడా ఆల్రెడీ ఈ 2 మూవీస్ చూసినట్లయితే మీకు ఏ మూవీ బెటర్ అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.